ప్రజాప్రభుత్వంపై బురద చల్లేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ గొడవలు సృష్టించాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పురపాలికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భయంతోనే రెండు పార్టీలు ఒక్కటై ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించాయని మండిపడ్డారు. పట్టణ ప్రగతి కాంగ్రెస్తోనేనని ప్రజలు నిర్ణయించుకున్నారన్న మంత్రి వార్తాపత్రికల్లో ఇచ్చిన యాడ్కు బీజేపీ కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఒక ప్రజాస్వామికానికి గౌరవం లేకుండా వివరించినారు. ఇది దురదృష్టకరం. పురపాలకాలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసమవుతున్నాయి. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భవిష్యత్ అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇదే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఇలా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు కోసం మున్సిపాలిటీ వారిగా ఎజెండా పెట్టుకొని చెప్పిన మాట ప్రకారంగా ప్రభుత్వంలో ఉన్న మీరు కేంద్రంలో సరే మున్సిపాలిటీ ఓడిపోతే మేము ప్రభుత్వం పడిపోతుంది మిమ్మల్ని అడగాం. కానీ కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఇవన్నీ ఇచ్చే బాధ్యత మీది. ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.